ఇరాన్ క్షిపణులు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఇజ్రాయెల్ వైపు దూసుకువచ్చినప్పుడు యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టింది. అమెరికా యొక్క అత్యంత అధునాతన థాడ్ వ్యవస్థ ఇజ్రాయెల్ యొక్క అభేద్యమైన ఐరన్ డోమ్తో కలిసి ఈ క్షిపణులను కేవలం ఆటబొమ్మల్లా గాలిలోనే అలవోకగా కూల్చేస్తాయని అందరూ భావించారు. అయినప్పటికీ వాస్తవంగా జరిగిన సంఘటన పెంటగాన్ నుండి టెల్ అవీవ్ వరకు దిగ్భ్రాంతికరమైన నిశ్శబ్దాన్ని ఆవరించింది. సగం ప్రపంచం తమ భద్రత కోసం ఆధారపడే వ్యవస్థలే ఇరాన్ దాడుల ముందు ఎందుకు తడబడినట్లు కనిపించాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు రష్యా యొక్క S-400ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా కీర్తించిన దేశాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఆశతో నిండిన కళ్లతో న్యూఢిల్లీ వైపు ఎందుకు చూస్తున్నాయి? ఈరోజు ప్రపంచంలోని ప్రధాన శక్తులలోని సైనిక నిపుణులకు చెమటలు పట్టిస్తున్న ఒక నిజాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. అమెరికా మరియు ఇజ్రాయెల్ సాంకేతికతలు ఇప్పుడు పాతబడిపోయినట్లు కనిపించేంత అధునాతనమైన రక్షణ వలయాన్ని నిశ్శబ్దంగా అల్లిన ఒక భారతీయ సామర్థ్యం గురించి మనం చర్చిస్తాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ రక్షణ ప్రపంచంలో నెలకొన్న సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేసింది. ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ మరియు ఆరో సిస్టమ్ ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా తన అత్యంత శక్తివంతమైన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఆ ప్రాంతంలో మోహరించింది. అయినప్పటికీ ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగాన్ని ఛేదించగలిగాయి. ఇది చిన్న విషయం కాదు. పాతకాలపు రక్షణ వ్యవస్థల గడువు ముగింపు వేగంగా సమీపిస్తోందనడానికి ఇది ఒక ప్రత్యక్ష సూచన. అంతగా ఆధునికమైనవిగా కూడా పరిగణించబడని ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో తమ బహుళ బిలియన్ డాలర్ల థాడ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందోనని అమెరికా వంటి అగ్రరాజ్యం ప్రస్తుతం అయోమయంలో పడింది. ప్రాజెక్ట్ కుషా అనే సంకేతనామంతో పిలువబడే భారతదేశపు బృహత్ ప్రణాళికకు ఇది నాంది పలికింది. దీనిని కేవలం వాయురక్షణ వ్యవస్థ అని పిలవడం అవమానకరం. వాస్తవానికి ఇది ప్రపంచానికి కొత్త సూపర్ బాస్గా అవతరించడానికి సిద్ధంగా ఉన్న ఆకాశ సంరక్షకుడు. ఇప్పుడు అసలు పరిస్థితి ఎక్కడ చేజారిందో అర్థం చేసుకోవడానికి మరింత లోతుగా పరిశీలిద్దాం. 2026 నాటి యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడినప్పుడు సంఘర్షణ ఇకపై కేవలం బాంబులు, తుపాకులకు మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు ఆట మొత్తం శాచురేషన్ అటాక్స్ చుట్టూ తిరుగుతోంది. అంటే శత్రువు యొక్క రక్షణ వ్యవస్థను ముంచెత్తి గందరగోళానికి గురిచేయడానికి వందలాది క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించడం. ఇజ్రాయెల్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఐరన్ డోమ్కు దాని పరిమితులున్నాయి. అది స్వల్పశ్రేణి క్షిపణులను అడ్డగించడానికి రూపొందించబడింది. అమెరికా యొక్క థాడ్ వ్యవస్థ అత్యంత ఎత్తైన ప్రదేశాల నుండి వచ్చే బాలిస్టిక్ క్షిపణుల కోసం రూపొందించబడింది. అయితే ఇరాన్ ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న కార్యాచరణ అంతరాన్ని ఉపయోగించుకుని క్షిపణులను ప్రయోగించి ఒక మధ్య మార్గాన్ని కనుగొంది. 3 అంచెల రక్షణ వ్యవస్థ మీ వద్ద లేకపోతే మిమ్మల్ని నిజంగా సురక్షితంగా పరిగణించలేమని ప్రపంచం ఇప్పుడు గ్రహించింది. సరిగ్గా ఇక్కడే భారతదేశం యొక్క ప్రాజెక్ట్ కుషా స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. క్షిపణి సమీపం నుండి వచ్చినా లేదా 400 కిలోమీటర్ల దూరం నుండి వచ్చినా దాని మనుగడ అసాధ్యమయ్యే విధంగా భారతదేశం ఈ వ్యవస్థను రూపొందించింది. ప్రాజెక్ట్ కుషా గురించి ప్రజలు తరచుగా ఇలా అడుగుతారు, మా వద్ద ఇప్పటికే రష్యా యొక్క S-400 వ్యవస్థ ఉన్నప్పుడు మాకెందుకు ఇది అవసరం? చూడండి, S-400 నిస్సందేహంగా అద్భుతమైనది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అయితే అది రష్యన్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. భారతదేశానికి పూర్తిగా స్వదేశీయుల వ్యవస్థ అవసరమైంది. ప్రపంచంలోని మరే దేశము హ్యాక్ లేదా నిలిపివేయలేని వ్యవస్థ. ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా పిలువబడే ప్రాజెక్టు కుషా DRDO యొక్క ఒక సాంకేతిక అద్భుతం. ఇది రష్యా యొక్క S-400 మరియు అమెరికా యొక్క థాడ్ సామర్థ్యాలను మిళితం చేసే ఒక హైబ్రిడ్ వ్యవస్థ. అయినప్పటికీ ఆ రెండింటికంటే ఎన్నో రెట్లు ముందుంది. దీని అత్యంత విశేషమైన లక్షణం దాని బహుళస్థాయి అంతరాయ సామర్థ్యం. ఈ వ్యవస్థ శత్రుయుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, ప్రెసిషన్ స్ట్రైక్ డ్రోన్లు మరియు రహస్య స్టీల్త్ విమానాలను సైతం ఏకకాలంలో నిర్వీర్యం చేయగలదు. వాటన్నింటినీ ధూళిగా మార్చగలదు. ఒక్కసారి ఊహించండి, ఒక శత్రువు 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో కూర్చొని భారతదేశంపై దాడి చేయగలమని భావిస్తే ప్రాజెక్ట్ కుషా వారిని అక్కడికక్కడే పాతిపెడుతుంది. దీని ప్రాణాంతకమైన ఖచ్చితత్వం ఎంత గొప్పదంటే ఇది 400 కిలోమీటర్ల దూరం నుండి కూడా శత్రు లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెరికా థాడ్ వ్యవస్థ కేవలం అధిక ఎత్తులో ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులపై మాత్రమే దృష్టి సారిస్తుండగా ప్రాజెక్ట్ కుషా మాత్రం భూమి స్థాయి నుండి అంతరిక్షపు అంచు వరకు మొత్తం పరిధిపై నిరంతర నిఘా ఉంచుతుంది. ఇది భారతదేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో ఢిల్లీ నుండి ముంబై వరకు విస్తరించి ఉన్న ఆకాశానికి ఇది ఎంతటి అభేద్యమైన రక్షణను అందిస్తుందంటే దాని గుండా ఒక పక్షి కూడా ఎగరలేదు.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 10 నుండి 20 కిలోమీటర్ల పరిధిలో చేసే పనిని కుష 100 కిలోమీటర్ల దూరం నుండి నిర్వహిస్తుంది. సరిగ్గా ఈ కారణంగానే దీనిని ఐరన్ డోమ్ పితామహుడు అని కీర్తిస్తున్నారు. ఈ భారతీయ ప్రాజెక్టులోని అత్యంత ఆసక్తికరమైన అంశం దాని 3 విభిన్న పొరలలో ఉంది. మొదటి పొర స్వల్ప శ్రేణి క్షిపణులను లక్ష్యంగా చేసుకుంటుంది, రెండవది మధ్యశ్రేణి ముప్పులను ఎదుర్కొంటుంది, మరియు మూడవ పొర అత్యంత దూరం నుండి ప్రయోగించిన క్షిపణులకు అంతిమ శత్రువుగా పనిచేస్తుంది. దీని అర్థం, ఒకవేళ శత్రువు భారతదేశం వైపు క్షిపణిని ప్రయోగిస్తే అది ఒకసారి 2 సార్లు కాదు, ఏకంగా 3 వేర్వేరు సార్లు మృత్యువును ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ మొదటి పొర లక్ష్యాన్ని చేరకపోయినా ఇది జరగడానికి దాదాపు అవకాశం లేదు. రెండవ పొర అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్షిపణి దానిని కూడా దాటి లోపలికి రాగలిగినా మూడవ పొర దానిని బూడిదగా మార్చేస్తుంది. ఈ బహుళస్థాయి భద్రత, ముఖ్యంగా ఈ విశిష్టమైన కలయిక ప్రస్తుతం ప్రపంచంలోని మరే ఇతర వాయురక్షణ వ్యవస్థకు సాటిరానిది. సరిగ్గా ఈ కారణంగానే ఈనాడు గల్ఫ్ దేశాల నుండి యూరప్ వరకు ఉన్న దేశాలన్నీ ప్రాజెక్ట్ కుషాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. 2026 సంవత్సరం నాటికి యుద్ధం యొక్క నిర్వచనమే పూర్తిగా మారిపోతుంది. అత్యంత భయంకరమైన ముప్పు డ్రోన్ స్వామ్స్ రూపంలో ఉంటుంది. అంటే వేలాది చిన్న డ్రోన్లను ఒకేసారి ప్రయోగించి చేసే సమన్వయ దాడులు. తమ కోట్లాది డాలర్ల విలువైన రక్షణ వ్యవస్థలను చవకైన డ్రోన్లు ఎలా అధిగమించాయో ఇజ్రాయెల్ ఇప్పటికే చూసింది. అయితే ప్రాజెక్ట్ కుషా రూపకర్తలు ఈ పొంచి ఉన్న ముప్పును చాలా ముందుగానే ఊహించారు. ఈ వ్యవస్థలో అమర్చిన రాడార్ ఎంత శక్తివంతమైనదంటే అది ఒకేసారి 100కు పైగా లక్ష్యాలను గుర్తించి పసిగట్టగలదు. దీని రాడార్ సాంకేతికత, యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే, ఎంత అధునాతనమైనదంటే అది అతి చిన్న డ్రోన్లను కూడా గుర్తించగలదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన సంఘర్షణ ప్రపంచానికి ఒక కీలకమైన పాఠం నేర్పింది. ఒక సాంకేతికత ఎంత అధునాతనమైనదైనా మారుతున్న సవాళ్లకు అనుగుణంగా అది పరిణామం చెందకపోతే అది వాడుకలో లేకుండా పోయి కేవలం పనికిరాని చెత్తగా మిగిలిపోతుంది. అమెరికా తన పాతబడిన సాంకేతికతలపై మితిమీరి ఆధారపడటం వలనే దాని అహంభావం నేడు బద్దలైంది. మరోవైపు భారతదేశం ప్రపంచం చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంది. ఐరన్ డోమ్ ఎక్కడ విఫలమైందో మేము గమనించామో, థాడ్ యొక్క పరిమితులను గుర్తించామో, మరియు ఆ లోపాలన్నింటినీ సరిదిద్ది ప్రాజెక్ట్ కుషాను అభివృద్ధి చేశాము. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సైనిక పత్రికలు ఈ భారతీయ వ్యవస్థ రాబోయే దశాబ్దంలో ప్రపంచాన్ని మార్చే శక్తిగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉందని రాస్తున్నాయి. భారతదేశం ఈ స్వదేశీ వ్యవస్థను పూర్తిస్థాయిలో మోహరించే క్షణాన్ని ఒక్కసారి ఊహించండి. ఆ సమయంలో మన భద్రత కోసం ఏ విదేశీ దేశం యొక్క ఇష్టాయిష్టాలను, డిమాండ్లను మనం ఇకపై భరించాల్సిన అవసరం ఉండదు. ఇది భారతదేశం కేవలం కఠోర శ్రమ మరియు మేధో పరాక్రమంతో సంపాదించుకున్న ఆత్మగౌరవానికి, సార్వభౌమాధికారానికి ప్రతీక. ఒకప్పుడు భారతదేశ క్షిపణి సాంకేతికతను ఎగతాళి చేసిన వారే నేడు దాని సామర్థ్యాలకు సంబంధించిన సవివరమైన వివరాలు, పత్రాలను కోరుతున్నారు. జాతీయ భద్రత విషయానికి వస్తే మనం కేవలం రక్షణాత్మక వైఖరిని అవలంబించడమే కాదని, శత్రువు కనీసం చూడలేనంత ఎత్తులో మన రక్షణ ప్రాకారాలను నిర్మిస్తామని భారతదేశం నిశ్చయంగా నిరూపించింది. అయితే ఈ ప్రయాణమంతా సులభంగా జరిగిందా? ఎంతమాత్రం కాదు. ప్రాజెక్ట్ కుష వెనుక DRDO శాస్త్రవేత్తల సంవత్సరాల తరబడి కఠోరమైన అంకితభావం, పట్టుదల ఉన్నాయి. పరీక్షలు అనేకసార్లు విఫలమయ్యాయి, బడ్జెట్ అడ్డంకులు తరచుగా తలెత్తాయి. అయినప్పటికీ లక్ష్యం ఒక్కటే, భారతదేశానికి సొంతంగా ఛేదించలేని కవచాన్ని సృష్టించడం. నేడు 2026లో మధ్యప్రాచ్యం అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నప్పటికీ భారతదేశం ఇదే వ్యవస్థను ఉపయోగించి తన సరిహద్దులను ప్రశాంతంగా, స్థిరంగా పటిష్టం చేసుకుంటోంది. ఎలాంటి దాడినైనా పూర్తిగా విఫలం చేసి దానిని కేవలం ఒక పరిహాసంగా మార్చగల బలం, సామర్థ్యం మనకు ఉన్నాయనే వాస్తవం నుండే ఈ ప్రశాంతత ఉద్భవించింది. అమెరికా, రష్యాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ వైరుధ్యంలో భారతదేశం ఇప్పుడు ఒక శక్తివంతమైన కొత్త శక్తిగా ఆవిర్భవించింది. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, ప్రాజెక్ట్ కుషా కేవలం భారతదేశం సొంత ఉపయోగం కోసమేనా, లేక ఈ వ్యవస్థను ఇతర దేశాలకు కూడా విక్రయించడానికి భారతదేశం ముందుకొస్తుందా? ఒకవేళ భారతదేశం ఈ వ్యవస్థను ఎగుమతి చేయటం ప్రారంభిస్తే అమెరికా, రష్యాల రక్షణ మార్కెట్లు పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రతి దేశం సరసమైన, మన్నికైన మరియు అన్నింటికంటే ముఖ్యంగా విశ్వసనీయమైన వ్యవస్థను కోరుకుంటుంది. రష్యా వ్యవస్థలు ప్రస్తుతం ఆంక్షల నీడలో పనిచేస్తుండగా, అమెరికా వ్యవస్థలు అధిక ధరలు మరియు కఠినమైన నిబంధనలతో వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క శక్తివంతమైన, ఎటువంటి షరతులు లేని వ్యవస్థ ప్రపంచ సమాజానికి ప్రధాన ఎంపికగా నిలిచింది. ఫిలిప్పీన్స్, వియత్నాం మరియు అనేక మధ్యప్రాచ్య దేశాలు ఇప్పటికే దీనిపై తీవ్ర ఆసక్తిని కనబరిచాయి. ఈ మొత్తం కథనంలో అత్యంత ముఖ్యమైన మలుపు భారతదేశం యొక్క వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిలో ఉంది. అంటే తన సొంత భద్రతకు సంబంధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. మనం రష్యా నుండి S-400 వ్యవస్థలను కొనుగోలు చేసినప్పుడు అమెరికా ఆంక్షలతో మనల్ని బెదిరిస్తుంది. దీనికి విరుద్ధంగా మనం అమెరికాకు దగ్గరైనప్పుడు రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే ప్రాజెక్ట్ కుషాతో ఈ మొత్తం సందిగ్ధత పరిష్కరించబడింది. ఈ వ్యవస్థ పూర్తిగా మన సొంతం. ఇది మన అధికార పరిధి మరియు నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. ఇది రక్షణ రంగంలో భారతదేశం యొక్క నిజమైన స్వాతంత్రాన్ని సూచిస్తుంది. ఇజ్రాయెల్ యొక్క ప్రఖ్యాత ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలో ఇరాన్ క్షిపణులు బయటపెట్టిన లోపాలను పూడ్చే మార్గాల కోసం ఇప్పుడు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. కానీ ఈ వ్యవస్థలో ఒక రహస్య సాంకేతికత ఇమిడి ఉందని మీకు తెలుసా? దాని గురించి DRDO ఇప్పటివరకు ప్రపంచానికి ఏమీ వెల్లడించలేదు. దూసుకొస్తున్న క్షిపణిని భౌతికంగా తాకకుండానే అది తన లక్ష్యాన్ని చేరకముందే నిరపాయకరంగా మార్చి గాలిలో ఉండగానే నిష్క్రియం చేయగల సాంకేతికత అది. అవును, ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. ప్రాజెక్ట్ కుషా యొక్క నిజమైన శక్తి ఇదే. ప్రస్తుతం ఈ సామర్థ్యంపై తీవ్రమైన ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇది నిజమని తేలితే నిశ్చింతగా ఉండండి. యుద్ధస్వరూపమే ప్రాథమికంగా మారిపోతుంది. దాడి చేసిన వారి క్షిపణి గాలిలోనే అడ్డుకోబడి పారేసిన చెత్తలా నేలకూలుతున్నప్పుడు ఆ విషయం వారికి ఏమాత్రం తెలియదు. రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబన సాధిస్తోందని ఈనాడు మనం గర్వంగా ప్రకటిస్తున్న తరుణంలో ఆ ఘనతకు ప్రాజెక్ట్ కుష అంతిమ నిదర్శనంగా నిలుస్తోంది. ఇది కేవలం ఉక్కు, మందుగుండు సామాగ్రి కలయిక మాత్రమే కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి నమ్మకం, విశ్వాసంతో రూపుదిద్దుకున్న ఒక కవచం. అమెరికా యొక్క థాడ్ వ్యవస్థ విఫలమైంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తడబడింది. కానీ భారతదేశపు కుష వ్యవస్థ ఇప్పుడు ప్రపంచానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. భారతదేశం ఇకపై అనుసరించే దేశం కాదని, నాయకురాలని ఇది నిరూపిస్తోంది. మేము ఇతరులు గీసిన గీతల వెంట నడవము, మా గీతలను మేమే గీసుకుంటాము. ఈ వీడియో ముగిసేసరికి ఆకాశానికి తిరుగులేని అధిపతిగా మారడానికి భారతదేశం ఎంత నిశ్శబ్దంగా సిద్ధమైందో మీరు గ్రహించి ఉంటారు. కానీ అసలైన ఉత్సాహం ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ప్రాజెక్ట్ కుష కేవలం ఆరంభం మాత్రమే. భారతదేశం తర్వాత ఏమీ చేయబోతోందనే దానిపై ఖచ్చితంగా ఎవరికీ కనీసపు ఊహ కూడా లేదు. ప్రాజెక్ట్ కుష తర్వాత భారతదేశం ఇప్పుడు తన హైపర్సోనిక్ డిఫెన్స్ సామర్థ్యాలపై చురుకుగా పనిచేస్తోందని మీకు తెలుసా? ఇది చైనా యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని సైతం పూర్తిగా పనికిరానిదిగా మార్చే ఒక వ్యూహాత్మక చర్య. మరి ఇప్పుడు మీ ఆలోచనలేమిటి? భారతదేశం ఈ రక్షణ వ్యవస్థను ఇతర దేశాలకు అమ్మకానికి పెట్టాలా, లేక దానిని కేవలం తన జాతీయ భద్రత కోసమే ఉంచుకోవాలా? ఈ సాంకేతికతను నేర్చుకోవడానికి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారతదేశానికి వస్తాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తికి ప్రపంచమిచ్చే ఆమోదముద్ర లాంటిది. అవును, 2027 నాటికి ప్రయోగించనున్న భారతదేశం యొక్క తదుపరి రహస్య ఆయుధం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం మీకు ఉంటే మా తదుపరి వీడియో కోసం వేచి ఉండండి. ఆ విషయం దీనికంటే కూడా మరింత ఆశ్చర్యకరంగా ఉండబోతోంది. భారతదేశం సాధించిన ఈ విజయానికి, ఈ స్వదేశీ శక్తి ప్రదర్శనకు గట్టిగా జై హింద్ నినాదాలు చేయాలి. మీ ఉత్సాహాన్ని కామెంట్స్లో ప్రస్ఫుటం చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అందులో మరో దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడిస్తాం. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి మరియు మీ దేశ బలం పట్ల అపారమైన గర్వాన్ని పొందండి. జై హింద్.